వెల్కమ్ టు అల్లు సినిమాస్. ఇది మన హైదరాబాద్లోనే కాదు, మన ఇండియాలోనే అతి పెద్ద స్క్రీన్. వాల్ మీద డైరెక్టర్స్ ఫొటోస్ మీరు చూడొచ్చు. ప్యూర్ లగ్జరీ సినిమా ఎక్స్పీరియన్స్. సినిమా లవర్స్ ఎవరైతే ఉన్నారో ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉదయ్ రాయ్స్. ఈరోజు మనం ఎక్కడికి వచ్చామంటే కోకాపేట్లో ఉన్న అల్లు సినిమాస్ దగ్గరికి వచ్చాము. సో మన హైదరాబాద్లో మీరు ఆల్రెడీ చూసుకుంటే మహేష్ బాబు గారిది ఏఎంబి సినిమాస్ ఉంది, ఇంకా అల్లు అర్జున్ గారు అమీర్పేట్లో స్టార్ట్ చేసిన AAA సినిమాస్ ఉంది, అండ్ రీసెంట్గా రవితేజ గారు స్టార్ట్ చేసిన ART సినిమాస్ వచ్చింది. అండ్ ఇప్పుడు మనము అల్లు అర్జున్ గారి ఇంకొకటి అల్లు సినిమాస్ అయితే మనం రాబోతుంది. ఇది ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలే కాకుండా హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరికీ ఒక లగ్జరియస్ ఎక్స్పీరియన్స్, సినిమా ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ఈ అల్లు సినిమాస్ని స్టార్ట్ చేశారు. ఇంకా దీంట్లో చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. మన ఇండియాలోనే అతిపెద్ద లార్జ్ స్క్రీన్ డాల్బీ అట్మాస్ అయితే ఉందన్నమాట. ఆల్మోస్ట్ చాలా పెద్దగా ఉంటుంది. అది మన హైదరాబాద్లోనే కాదు, మన ఇండియాలోనే అతిపెద్ద స్క్రీను. దాంట్లో ఆల్మోస్ట్ 640 పైగా కూర్చోవచ్చు అనమాట. ఒక మీరు స్టేడియంలో కూర్చున్న ఫీలింగ్ ఉంటుంది. సౌండ్ ఎక్స్పీరియన్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. మరి ఇప్పుడు మనం లేట్ చేయకుండా ఈ అల్లు సినిమాస్ లోపలికి వెళ్ళిపోయి ఎలా ఉంటుంది, ఆ థీమ్ అంతా ఎలా ఉంటుంది, ఆ లగ్జరీ ఫీలింగ్ ఎలా ఉండబోతుంది, మనం సినిమాని ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తాము అనేది లోపలికి వెళ్ళి చూద్దాము. దాంతోపాటు మనము టికెట్ ప్రైజెస్ ఏంటివి, అక్కడ లోపల ఉన్న స్నాక్స్ ఉంటాయి కదా, వాటి ప్రైజెస్ ఎలా ఉన్నాయి, సీటింగ్ ఎలా ఉంటుంది, అవన్నీ కూడా మనం లేట్ చేయకుండా లోపలికి వెళ్ళి చూసేద్దాం. అండ్ నాతో పాటు మీరు కూడా లోపలికి వచ్చేసేయండి. ఈ అల్లు సినిమాస్ ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ లగ్జరీ సినిమా ఎక్స్పీరియన్స్ని తక్కువ బడ్జెట్లో ఇవ్వడమే. ఈ అల్లు సినిమాస్ని కట్టడానికి దాదాపు 730 రోజులు పట్టింది. ఈ కన్స్ట్రక్షన్ అంతా కూడా అల్లు అర్జున్ గారు అండ్ వాళ్ళ ఫ్యామిలీ అంతా చాలా దగ్గర నుండి చాలా పర్యవేక్షణలు చేసి మంచి చాలా జాగ్రత్తలతో కట్టారు, వాళ్ళకి నచ్చిన విధంగా. ఎందుకంటే ప్రతి ఒక్క ఆడియన్ కూడా సినిమాని చాలా కళ్ళకు కట్టినట్టు వాళ్ళు ప్రతి ఒక్క సీన్ని కానీ డైలాగ్ని కానీ ఎక్స్ట్రాడినరీగా ఎక్స్పీరియన్స్ చేసేలా ఈ అల్లు సినిమాస్ రావడం జరిగింది. కోకాపేట్లో మెయిన్ రోడ్కి ఆనుకునే ఉన్న ఈ అల్లు సినిమాస్లో హ్యూజ్ కార్ పార్కింగ్ స్పేస్ ఉంది. ఇక్కడ మీరు డ్రోన్ షాట్లో చూడొచ్చు. సినిమా అంటే ఒక కొత్త ప్రపంచం. ఆ కొత్త ప్రపంచాన్ని చాలా కంఫర్ట్గా లగ్జరీగా చూడాలి అనేది ఈ అల్లు సినిమాస్ మెయిన్ మోటో. ఈ అల్లు సినిమాస్లో మీరు సినిమాని చూడాలంటే మీరు ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఇక్కడే బాక్స్ ఆఫీస్ ఉంటుంది, మీరు ఇక్కడికి వచ్చి కూడా టికెట్ బుక్ చేసుకోవచ్చు. టికెట్ కాస్టింగ్ వచ్చేసి 295 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆన్లైన్లో బుక్ చేసుకున్న టికెట్ని అక్కడ సెక్యూరిటీ దగ్గర చూపించి లోపలికి వెళ్తుంటే నాకు ఒక ఎక్సైట్మెంట్ ఫీలింగ్ నెక్స్ట్ లెవెల్లో అనిపిస్తుంది. లోపలికి వెళ్తుంటే రంగురంగుల లైట్లు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పుడే ఈ అల్లు సినిమాస్ లోపలికి ఎంటర్ అయ్యాను. ఎంట్రీ అవుతుంటేనే రెడ్ కార్పెట్ తోటే గ్రాండ్ వెల్కమ్ లాగా అనిపించింది అనమాట. అసలు క్రేజీ ఉంది. ఈ కార్పెట్ కూడా చాలా మెత్తగా ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఎక్స్పీరియన్స్ ది ఎక్స్ట్రాడినరీ అని చెప్పి రాస్తున్నారు. లోపలికి వెళ్ళిపోతే మన స్క్రీన్స్ కనిపిస్తాయి, వాటిని కూడా చూసేద్దాం. మనము ఈ అల్లు సినిమాస్ లోపలికి ఎంటర్ అయ్యే టైంలోనే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో పద్మశ్రీ అల్లు రామలింగయ్య గారి ఇది మంచిగా ఒక పెద్ద విగ్రహం లాంటిది అయితే పెట్టారు. చాలా రియలిస్టిక్గా ఉంది ఈ విగ్రహం అనేది. ఇక్కడ మీరు చూసుకుంటే అల్లు రామలింగయ్య గారి విగ్రహం చూడండి, చాలా రియలిస్టిక్గా ఉంది. గ్లాసెస్ చూడండి ఎంత రియలిస్టిక్గా పెట్టారో. చాలా బాగా డిజైన్ చేశారు ఈ విగ్రహాన్ని అయితే. అండ్ ఇక్కడ ఎంట్రన్స్లో పెట్టడం అనేది నాకు చాలా కొంచెం మంచిగా అనిపించింది.
ఈ అల్లు సినిమాస్లో మొత్తం 4 స్క్రీన్స్ ఉన్నాయి. స్క్రీన్ 1, స్క్రీన్ 2, స్క్రీన్ 3, స్క్రీన్ 4. ఈ 4 స్క్రీన్స్లో స్క్రీన్ 1 అనేది చాలా స్పెషల్. నా వెనక కనిపిస్తుంది కదా, అదే డాల్బీ సినిమా. మన ఇండియాలోనే లార్జ్ స్క్రీన్ దీంట్లో ఉంటుంది. దాదాపు 75 అడుగుల వెడల్పు అయితే ఉంటుందన్నమాట. దీంట్లో మీరు సినిమా చూస్తే రియలిస్టిక్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుందన్నమాట. దాంట్లో సౌండ్ సిస్టమ్ కూడా ఎలా ఉంటుందంటే, ఒకవేళ మీకు సినిమాలో పైన హెలికాప్టర్ వెళ్ళినా లేకపోతే వర్షం పడ్డా కూడా సరే మీకు పైనుంచి పడుతున్నట్టు ఆ ఫీలింగ్ అయితే వస్తుంది. అంటే మీకు సౌండ్ చుట్టుపక్కల మొత్తం వస్తుంది. అంటే ఆ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఒకవేళ మీరు దీంట్లో టికెట్ బుక్ చేసుకోవాల్సి వస్తే సెంటర్లో బుక్ చేసుకోండి. ఎగ్జాక్ట్గా మిడిల్లో బుక్ చేసుకుంటే మీకు మంచి ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. మీరు బుక్ చేసుకునేటప్పుడు సెపరేట్గా డైరెక్టర్స్ చాయిస్ అని చెప్పేసి దీంట్లో ఆప్షన్ ఉంటుందన్నమాట ఈ స్క్రీన్ 1కి. మీరు ఆ లైన్ మొత్తం టికెట్లు ఏది బుక్ చేసుకున్నా సరే మీకు మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ స్క్రీన్ మీద మీకు ఆ విజువల్ అనేది కూడా చాలా క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తాయి. బ్రైట్నెస్ తోటి ఎలాంటి మీకు ఇబ్బంది ఉండదు. ఒక మంచి సినిమా ఎక్స్పీరియన్స్ అనేది అయితే మీరు ఈ స్క్రీన్ 1లో పొందొచ్చు. ఈ స్క్రీన్ 1కి ఎప్పుడు కూడా ఫుల్ అయిపోతున్నాయి అన్నమాట టికెట్స్. మంచి ఎక్స్పీరియన్స్ని మన హైదరాబాద్లోనే కాదు, మన ఇండియాలోనే పెద్ద స్క్రీన్ అంటే అసలు మామూలు విషయం కాదు. అండ్ ఇంకా ఈ స్క్రీన్ 1 స్పెషాలిటీ ఏంటి అంటే, ఇక్కడ మొత్తం 4 స్క్రీన్స్ ఉన్నాయని చెప్పాను కదా, మిగతా 3 స్క్రీన్స్లో పట్టేంత మంది జనము ఈ ఒక్క స్క్రీన్లోనే పడతారు. దాదాపు 647 మంది సీటింగ్ కెపాసిటీ దీంట్లో ఉందంటే ఒక పెద్ద స్టేడియం లాగైతే ఉంటుంది. అండ్ ఆ విజువల్ కూడా ఒక స్టెప్ బై స్టెప్ లాగా ఉంటుంది అనమాట కూర్చునేది. అంటే మనం వెనకాల కూర్చుంటే మన ముందు పర్సన్ మనకి హెడ్ అలాంటివి ఏం కనిపించవు. అలాంటి కర్వ్ డిజైన్ తోటి సీటింగ్ కెపాసిటీ ఉంది. మనం ఇప్పుడు ఈ అల్లు సినిమాస్లో ఉన్న ఈ డాల్బీ ఏదైతే ఉందో అతిపెద్ద స్క్రీన్ని లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందనేది. ఆ లగ్జరియస్గా ఉండబోతుందా లేకపోతే నార్మల్గా ఉండబోతుందా అనేది ఎక్స్పీరియన్స్ చేద్దాము. అండ్ నాతో పాటు వచ్చేయండి. సో మనం ఇలా లోపలికి ఎంటర్ అయిపోతే లోపల ఎస్కలేటర్స్ ఉన్నాయి. నార్మల్గా బయట ఉంటాయి కదా, దీనికి లోపల ఎస్కలేటర్స్ ఉన్నాయి. ఎందుకు పెట్టారంటే ఈ కింద స్క్రీన్ నుంచి వెళ్ళడానికి పైన స్క్రీన్ నుంచి వెళ్ళడానికి చాలా పెద్దది కాబట్టి ఈ ఎస్కలేటర్ ఫెసిలిటీ అయితే పెట్టారు. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ 647 పీపుల్ సీటింగ్ కెపాసిటీ కాబట్టి కింద ఉండాలి పైన ఉండాలి. ఇదేమో ఎక్కడానికి ఎస్కలేటర్ పెట్టారు. అండ్ బ్లూ లైట్ థీమింగ్ కూడా బాగుంది. అండ్ పైన చూస్తే స్టార్స్ లాగా చిన్న చిన్న చుక్కల లైట్స్ అయితే పెట్టారు. అవి చాలా కొంచెం యూనిక్గా ఉన్నాయి. సో ఇప్పుడు మనం అది ఎక్కేసాం కదా, ఇదేమో కింద దిగడం అనమాట ఫీచర్ అంతా కూడా. అండ్ ఈ థియేటర్ అంతా ఎక్కడ చూసినా సరే మొత్తం బ్లాక్ థీమ్తో ఉంది. దాంట్లో ఈ బ్లూ లైట్ థీమ్ అనేది కొంచెం యూనిక్ అట్రాక్షన్గా అనిపిస్తుంది అనమాట. అండ్ అల్లు అర్జున్ గారికి మోస్ట్లీ ఫేవరెట్ బ్లాక్ కలరే అనుకుంటే నాకు తెలిసి. థియేటర్ మొత్తం బ్లాక్ కలర్ థీమ్లోనే పెట్టారు. అండ్ ఈ బ్లాక్ కలర్ థీమ్ ఉండడం వల్ల కూడా చాలా క్లాసీ లుక్ అండ్ యూనిక్ లుక్ కూడా వచ్చేసింది. చాలా బాగుంది ఈ ఎక్స్పీరియన్స్ అనేది. మెయిన్గా నాకు ఈ ఎస్కలేటర్స్ అయితే చాలా బాగా నచ్చాయి. మనం ఈ డాల్బీ సినిమా స్క్రీన్ 1లో ఉన్న స్క్రీన్ గురించి మాట్లాడుకుంటే దాదాపు 75 ఫీట్ స్క్రీన్ అయితే ఉంటుంది వెడల్పులో. ఇంకా మీరు సౌండ్ చూసుకుంటే 64 ఛానల్ డాల్బీ అట్మాస్ సౌండ్. అది చుట్టూ ఇంటీరియర్ అంతా బ్లాక్ కలర్ థీమ్లో ఉండడం వల్ల మీకు స్క్రీన్ మీద ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది అస్సలు రాదు. మీరు సినిమాని ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు మంచి కాంట్రాస్ట్ తోటి అండ్ సౌండ్ ఎక్స్పీరియన్స్ తోటి సినిమాలో ఏ చిన్న పాయింట్ కూడా మిస్ అవ్వకుండా ఆస్వాదించవచ్చు. దీని పక్కనే స్క్రీన్ 2 ఇంకా స్క్రీన్ 3 దాంతోపాటు స్క్రీన్ 4 కూడా ఉంటాయి. స్క్రీన్ 1 బ్లాక్ కలర్ థీమ్లో ఉంటే మిగతా స్క్రీన్స్ అన్ని డిఫరెంట్ కలర్స్లో చాలా బాగుంటాయి చూడడానికి. అయితే మీరు స్క్రీన్ 4 దగ్గర చుట్టుపక్కల ఉన్న వాల్స్ని గమనిస్తే కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ని మీరు చూడొచ్చు. ఇక్కడ మీరు చూసుకుంటే గీతా ఆర్ట్స్ బ్యానర్లో వచ్చిన సినిమాలన్నీ కూడా వీళ్ళైతే ఇక్కడ పెట్టారనమాట. ఒక వాల్ పోస్టర్ లాగా ఉన్నాయి. చూస్తే చాలా సినిమాస్ మంచి మంచి హిట్ సినిమాస్ ఉన్నాయి చూడండి. సో ఇవి సినిమాస్ అన్నీ మీరు చూసిందే కాబట్టి అన్నీ కూడా ఇక్కడ మీరు ఫ్రేమ్ అయితే పెట్టి ఇక్కడైతే పెట్టారు. సో ఇక్కడ పక్కనే మీరు చూసుకుంటే యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పేర్లు ఇక్కడ ఉన్నాయి చూడండి. సో చాలామంది మన టాలీవుడ్ కానీ బాలీవుడ్ కానీ ఇంకా మన ఇండస్ట్రీ ఏదైతే ఉందో అంతమంది కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి, ఇంకా కేరళ నుంచి ఉన్న యాక్టర్స్ అందరూ కూడా వాళ్ళ పేర్లని చెప్పి ఇక్కడైతే మంచిగా డిజైన్ చేసి పెట్టారు. చాలా ఉన్నాయి చూడండి పేర్లన్నీ కూడా. సో వీళ్ళందరిలో మీ ఫేవరెట్ హీరో ఎవరో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ అల్లు సినిమాస్లో మీరు స్నాక్స్ తినాలంటే ఇంటర్వెల్లో 70 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. 70 రూపీస్ అనేది వాటర్ బాటిల్ ఉంది ఛార్జ్ అనేది. 90 రూపీస్ వచ్చేసి మీకు వెజ్ పఫ్ ఇస్తున్నారు. 110 రూపీస్కి మీకు సమోసా అయితే ఇస్తున్నారు. అలా మీరు ఆ రేట్స్ నుంచి అయితే స్టార్టింగ్ ప్రైస్ ఉన్నాయి.
ఈ అల్లు సినిమాస్లో మీకు ఫ్రీ వైఫై కూడా ఉంది. నాకు తెలిసి ఇది పేమెంట్ ఏదైనా స్నాక్స్ తీసుకున్నప్పుడు పేమెంట్ మీ డేటాతో అవ్వకపోతే నెట్వర్క్ తోటి ఈ వైఫై తోటి మీరు చేయొచ్చు. ఇది ఒక మంచి ఆప్షన్ అనమాట. మనం చాలా థియేటర్స్లో అప్పుడప్పుడు నెట్వర్క్ ఫెయిల్యూర్ చూస్తూ ఉంటాం పేమెంట్స్ది. ఈ వైఫై సిస్టమ్ అనేది చాలా బాగుంది. సో ఇదే ఏ లాంజ్ అనమాట. ఇక్కడనే మీకు డైరెక్టర్స్ చాలామంది డైరెక్టర్స్ ఆ వాల్కి అయితే మీకు ఫ్రేమ్స్ ఉంటాయి. సో అవి లేట్ చేయకుండా ఇప్పుడు మీకు చూపిస్తాను. నాకు కూడా చూడాలని చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. సో ఇక్కడ కూడా మీకు కింద మీకు స్నాక్స్ దొరుకుతాయి అండ్ ఇక్కడ కూడా మీకు స్నాక్స్ అయితే దొరుకుతాయి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా చూసేద్దామా. అండ్ ఇక్కడ థియేటర్ మొత్తం ఎక్కడ చూసినా మనకి స్టార్ సింబల్స్ ఉన్నాయి. సో అల్లు అర్జున్ గారు కూడా ఎక్కువ స్టారే వాడతారు కాబట్టి. అండ్ థియేటర్ మొత్తంలో కూడా మీకు ఈ అల్లు సినిమాస్లో మొత్తం ఫ్లోర్ మీద వాల్స్ మీద మొత్తం కూడా స్టార్సే కనిపిస్తాయి. మరి ఈ అల్లు సినిమాస్లో మీరు ఏదైనా మూవీ చూడాలనుకుంటే డాల్బీ సినిమాని చూస్ చేసుకోండి. అది కూడా స్క్రీన్ 1. మీరు టికెట్ బుక్ చేసుకునేటప్పుడు సినిమా కింద డాల్బీ అని చెప్పి రాసి ఉంటుంది. సో ఆ స్క్రీన్ బుక్ చేసుకోండి. ఎందుకంటే ఒక మంచి సినిమా ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీకు కలుగుతుంది కాబట్టి. అండ్ రిమైన్ మొత్తం 4 స్క్రీన్స్లో మిగతా 3 స్క్రీన్స్ కూడా చాలా మంచిగానే డిజైన్ చేశారు. ఆ 3 స్క్రీన్స్లో 4K బార్కో లేజర్ ప్రొజెక్షన్ ఉంటుంది. సో ఇవి కూడా చాలా వైబ్రెంట్గా మంచి షార్ప్ విజువల్స్ అయితే ఇస్తాయి. ఈ 3 స్క్రీన్స్ అంతా కలిపి సీటింగ్ కెపాసిటీ 700 ఉంటుంది. ఓన్లీ ఆ స్క్రీన్ 1లోనే 640+ ఉంటాయి. సో అదొక ఎత్తు అయితే ఈ 3 ఒక ఎత్తు అనమాట. ఇంకా మీరు ప్రతి స్క్రీన్లో కూడా లగ్జరీ సీట్స్ ఉంటాయి, రిక్లైనర్స్ కూడా ఉంటాయి. చూశారుగా మరి ఎట్లుంది అల్లు సినిమాస్. లగ్జరీ ఎక్స్పీరియన్స్ ఉంది కదా. మెయిన్గా ఆ డాల్బీ సినిమా స్క్రీన్ ఏదైతే ఉందో స్క్రీన్ 1 అసలు చాలా మంది పడతారు దాంట్లో. అది మాత్రం క్రేజీగా ఉంది. ఇంకా నాకు నచ్చిన విషయం ఏంటి అంటే ఏదైతే చాలామంది యాక్టర్స్ పేర్లు ఉన్నాయి చూసారా ఒక పెద్ద వాల్ మీద, అవి కూడా చాలా బాగా నచ్చాయి. ఇంకా కొంతమంది డైరెక్టర్స్ ఫొటోస్ కూడా పెట్టారు, చాలా బాగున్నాయి. సో మరి మీకేది బాగా నచ్చింది ఈ అల్లు సినిమాస్లో? అండ్ దాంతోపాటు మీ ఫేవరెట్ హీరో ఎవరు? సో అక్కడ చాలామంది ఉన్నాయి రాసి ఉన్నాయి కదా పేర్లన్నీ. అందులో మీ ఫేవరెట్ హీరో ఎవరో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేసేయండి. మరి ఇంత పెద్ద అల్లు సినిమాస్లో ఇంత లగ్జరీ థియేటర్లో మీరు ఏ సినిమా చూడాలనుకుంటున్నారో నాకు తెలుసుకోవాలని ఉంది. వెంటనే లేట్ చేయకుండా అది కూడా కామెంట్ చేసేయండి. ఇది ఓవరాల్ మన అల్లు సినిమాస్ కోకాపేట్లో ఉన్న మంచి ప్యూర్ లగ్జరీ సినిమా ఎక్స్పీరియన్స్. సినిమా లవర్స్ ఎవరైతే ఉన్నారో ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఆ స్క్రీన్స్ ఏవైతే ఉన్నాయో మెయిన్గా డాల్బీ సినిమాలో ఆ సౌండ్ కానీ అవన్నీ కానీ. సో ఇది ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అల్లు అర్జున్ అభిమానులు ఎవరైతే ఉన్నారో ఈ వీడియోని అభిమానులు అందరికీ షేర్ చేయండి. అభిమానులే కాకుండా సినిమా లవర్స్ అందరికీ షేర్ చేసేయండి. అండ్ నా ప్రీవియస్ వీడియోలో ఏఆర్టీ సినిమాస్ గురించి పెట్టాను, అది కూడా చూసేయండి, రవితేజ గారిది. సో ఇలా ఇది వీడియో. సో ఉంటాను మరి. అండ్ టాటా బాయ్.